హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, కార్ బీగాలు ఇవి. నేను ఒక 10 years బ్యాక్ అనుకుంటా అప్పుడు డ్రైవింగ్ అయితే నేర్చుకున్నా. బట్ అప్పటి నుంచి కారు నా దగ్గర నా సొంత కార్ అయితే లేదు ఫ్రెండ్స్. అప్పుడప్పుడు వేరే వాళ్ళ కారు దొరికితే అదే లాక్ దొరికితే నాకు ఒక చిన్న హ్యాబిట్ ఏమంటే ఒక రౌండ్ అన్నా వేయాలి. ప్రతి కార్, ఏ కార్ అయినా సరే, సుమో కావచ్చు, అలాగే ఇన్నోవా కావచ్చు, ఏదో ఇలాంటి కార్ కావచ్చు, ప్రతి కారు ఏదైనా సరే దొరికిందంటే ఒక రౌండ్ అన్న వేయాలి. అది నా హ్యాబిట్ అనమాట. నాకైతే ఇప్పుడు ఈ కారు దొరికింది. నా డ్రైవింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఫ్రెండ్స్, ఎవరైనా నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఫస్ట్ బీగాలు ఇక్కడ లాక్లు పెట్టాలన్నమాట. స్టార్ట్ అయితేనే ఫస్ట్ ఏం చేయాలా? గేర్ వేయాలా. ఎలా అంటే చెప్తుంది. ఇప్పుడైతే రివర్స్లో ఉంది. ఇది ఇట్లా అంటే రివర్స్. ఇదో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఇది రివర్స్ గేర్ అనమాట. మనం రివర్స్ కాదు, ముందుకు వెళ్ళాలి కదా, ఫ్రంట్కి వెళ్ళాలి. కాబట్టి ఇది ఇట్లా అంటే న్యూట్రల్ అవుతుంది. గేర్ ఇది ఫస్ట్ గేర్ ఉంది కాబట్టి ఇట్లా పైకి అనాలి. పైకి అనేసి ఇంకా ఏదో కింద ఎక్సిలేటర్ అంటే ఇది వచ్చేసి రేజ్ అనమాట. అది ఇది వచ్చేసి బ్రేకు, ఇది వచ్చేసి ఇది క్లచ్. అది మనం కాలు తీసిన కాబట్టి ఆగిపోయింది. మళ్ళీ క్లచ్ పట్టుకొని మళ్ళీ స్టార్ట్ చేయడమే. ఇంకంతే, స్టార్ట్ అయింది కదా. స్టార్ట్ అవుతానే యాక్చువల్గా గేర్లోనే స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇంకా ముందుకు వెళ్దామా? సింగిల్ హ్యాండ్తో డ్రైవింగ్ చేస్తాను నేను. చూడు, సింగిల్ హ్యాండ్తో చేస్తుంది డ్రైవింగ్. ఇప్పుడంటే గేర్లో ఉంది కాబట్టి అదా వెళ్తాను కదా ముందుకు. సింగిల్ హ్యాండే మనం యూజ్ చేసేది, డబల్ హ్యాండ్ కూడా యూజ్ చేయను అనమాట. నేను తిప్పితే తిరగాలంతే. సింగిల్ హ్యాండే అనమాట. అంటే ఒక చేతితో వీడియో తీస్తున్నా కాబట్టి మీకు ఎట్లా కనిపిస్తుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ డ్రైవింగ్ నిజంగా ఇది స్టీరింగ్ అనమాట, చాలా స్మూత్గా ఉంటుంది. ఇది హారన్ చూడు, హారన్ అనమాట. అది సింపుల్గా మనం ఏదైనా వెహికల్ ఎందుకు వచ్చినా కూడా హారన్ ఇని ప్రెస్ చేయొచ్చు. పట్టుకొని కూడా పట్టుకోలేని పోతుంది. మనము యాక్చువల్గా అయితే సెకండ్ గేర్లో పోవాలి. నేను స్లోగా పోతున్నా కాబట్టి ఫస్ట్ గేర్లో మళ్ళీ గేర్ అడుగుతుంది. ఇక్కడ అయితే రన్నింగ్ ఉంది ఫ్రెండ్స్. తిరుగు ఎట తిప్పినాను సింగిల్ హ్యాండ్తోనే. అదా యాక్చువల్గా మనము ఫస్ట్ గేర్లో పోతే ఇంకా బాగా పోవచ్చు అనమాట. ఫస్ట్ గేరు స్లోగా పోయినప్పుడు ఫస్ట్ గేరు, తర్వాత సెకండ్ గేర్ అనమాట. సెకండ్ గేర్ పోతే మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. రేజ్ పెంచవచ్చు, ఇబ్బందిలే. బట్ నిజంగా ఫ్రెండ్స్, కాలేజీలో డ్రైవింగ్ అనేది చాలా ఈజీ. మనం ఫస్ట్ ఒక సైకిల్ తొక్కడం వచ్చిందంటే ఆటోమేటిక్గా స్కూటర్ నేర్చుకుంటే ఆ భయం అనేది పోతుంది. అలా భయం పోయిందంటే ఆటోమేటిక్గా కారు ఈజీగా తొలచ్చు అన్నమాట. అదో ఫ్రెండ్స్, సింగిల్ హ్యాండ్ నేను వాడేది. సింగిల్ హ్యాండ్తో తిప్పాలంతే మనం. తిప్పడమే ఇంకా. ఎస్, డ్రైవింగ్ ఈ కాలంలో ప్రతి ఒక్కరూ నేర్చుకుంటేనే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. డ్రైవింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలా.
ఏ డ్రైవింగ్ అయినా బైక్ కావచ్చు, కార్ కావచ్చు, సంథింగ్ ఏదైనా సరే డ్రైవింగ్ అనేది నేర్చుకుంటే మటుకు ప్రతి మనకు ఏ టైం ఎట్టొస్తో చెప్పలేము. ప్రతి దాంట్లో డ్రైవింగ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. నాకైతే నా సొంత కార్ లేదు కాబట్టి ఏ కార్ దొరికినా, ప్రతి కార్ దొరికినా నాకు ప్రతి కారును డ్రైవ్ చేయాలనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైనా కూడా. ఎందుకు అదొక హాబీ నాకు. ఏ బండి చూసినా బండి తోలాలా, ఏ కారు చూసినా కారు తోలాలా అని అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకైతే. అదొక హ్యాబిట్ అనమాట ఎందుకంటే ఒక డ్రైవర్గా ప్రతి కార్ను చూడాలా, మోడల్ ఎలా ఉంది. అలాగే ఒక రన్నింగ్ ఉంది, రన్నింగ్ తిప్పుతాను. అది తిప్పేసిన. అబ్బా అది ఫ్రెండ్స్, ప్రతి దాంట్లో ప్రతి కారును తోలడం నా హాబీ అనమాట. ఇదే ఓకే. నా డ్రైవింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు కూడా డ్రైవ్ చేయండి, సేఫ్గా డ్రైవ్ చేస్తే. మరీ ఫాస్ట్ వద్దు. ఒక స్కూటర్ అయితే ఒక 60-70, అదే కార్ అయితే 60-70 పోతే మరి సిల్లీగా ఉంటుంది. కాబట్టి ఒక 100 వరకు వేయండి, అంతకన్నా ఎక్కువ ఫాస్ట్ వద్దు. ఓకేనా ఫ్రెండ్స్? ఎక్కడైనా ఊర్లో పోయేటప్పుడు అలాగే స్పీడ్ బ్రేకర్లు కూడా జాగ్రత్తగా సేఫ్గా డ్రైవ్ చేద్దాం. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంత టేక్ కేర్, బాయ్.